హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. అరటిపళ్ళతోటి అప్పటికప్పుడు 15 నిమిషాల్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. అరటిపళ్ళు బాగా పండి పైన ఇలా మచ్చలు వచ్చినట్లయితే తినడానికి ఇష్టపడరు కదండి. ఇప్పుడు వీటితోనే స్వీట్ని ప్రిపేర్ చేద్దాము. ఈ స్వీట్ని చేయడానికి 2 అరటిపళ్ళను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ అరటిపండు ముక్కలను గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడే మధ్య మధ్యలో ఇలా గరిటెతో మెదుపుతూ ఉంటే ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. కొద్దిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడైనా ముక్కలనే ఉన్నా కూడా రెసిపీ మొత్తం అయ్యేసరికి అవి కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోండి. రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని బాగా కలుపుకోండి. రవ్వ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నాను కదండి, పచ్చి కొబ్బరిని కూడా ఉపయోగించుకోవచ్చు. రవ్వ కొబ్బరిని వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోండి. కొబ్బరిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను వేసుకోండి. వేడి చేసి చల్లార్చిన పాలను వేసుకోండి. పచ్చి పాలని ఉపయోగించకండి. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. ఈ స్వీట్ మంచి రంగులోకి రావడానికి నేను ఇక్కడ కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకుని ఆ పాలను వేసుకుంటున్నానండి. మీరు ఇలా కుంకుమ పువ్వునైనా వేసుకోవచ్చు, లేదంటే కలర్ కోసం పసుపును వేసుకున్నా కూడా పర్వాలేదు. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కోసం పంచదారను వేసుకోవాలండి. అరటిపళ్ళు తీపిగానే ఉంటాయి కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదార వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఈ ముద్దంతా కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. అవసరమైతే మీకు బాగా ప్యాన్కి అంటుకుంటుంది అనిపిస్తే 1 స్పూన్ నెయ్యిని వేసుకుని కలుపుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఈ ముద్ద చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలాగే చాలా ఈజీగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దను పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్లా చేసుకోండి. ఈ ముద్దను ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పిండి చేతికి ఏమీ అంటుకోదు. చాలా ఈజీగా ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం ముద్దతోటి బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్తో అయితే 13 వరకు బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాల్స్ అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పనియారం ప్యాన్ని పెట్టుకుని అందులో నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని పనియారం ప్యాన్లో వేసుకోవాలి. ఈ బాల్స్ని పనియారం ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే నెయ్యిలో కానీ నూనెలో కానీ డీప్ ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చండి. ఎలా చేసినా కూడా వీటి రుచి చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకండి. మూత పెట్టినట్లయితే ఆవిరిపడి పై భాగంలో కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా 2 వైపులా కూడా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ పనియారం ప్యాన్లో ఫ్రై చేసేటప్పుడు ప్రతిసారి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ రెసిపీలో కొబ్బరి పొడి వేశాను కదండి. కొబ్బరి పొడి కంటే కూడా పచ్చి కొబ్బరిని ఉపయోగించినట్లయితే రుచి ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే పండిన అరటిపళ్ళు ఉన్నట్లయితే ఇలా చాలా సింపుల్గా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఈ సింపుల్ స్వీట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.